సేవే మార్గం, దేశ రక్షణే లక్ష్యం. ఈ నినాదాన్ని మాటల్లోనే కాదు చేతల్లో చూపిస్తోంది ఆ యువతి. ఓవైపు పేదరికం విక్కిరిస్తున్న సమాజం పట్ల బాధ్యత, దేశ రక్షణలో భాగం కావాలనే పట్టుదల ఆమెను విద్యార్థి దశలోనే ఎన్ఎస్ఎస్లో చేరేలా చేసింది. అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని బెస్ట్ వాలంటీర్గా అవార్డులు సొంతం చేసుకుంది. అంతేకాదు వేలాది మంది పోటీ పడే ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్లో అడుగుపెట్టి రాష్ట్రపతి, ప్రధానులతో ముచ్చటించే అవకాశం దక్కించుకుంది నెల్లూరు జిల్లాకు చెందిన స్నేహ భవానీ. చిన్ననాటి నుంచే సమాజ సేవ పట్ల ఆసక్తి ఆ యువతికి. అదే ఆమెను ఎన్ఎస్ఎస్లో చేరేలా చేసింది. పారిశుద్ధ్యం, శుభ్రత, మొక్కలు నాటడం వంటి అనేక సేవా కార్యక్రమాల్లో 3 ఏళ్లుగా పాల్గొంటూ పలు అవార్డులు సొంతం చేసుకుంది. పలుమార్లు బెస్ట్ వాలంటీర్గా ఎన్నికై విక్రమసింహపురి వర్సిటీ నుంచి అవార్డులు అందుకుంది. గుజరాత్లో క్యాంపస్నకు ఎన్నికై ఉత్తమ సేవలు అందించి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు 2026 జనవరి రిపబ్లిక్ డే వేడుకలకు హాజరైంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానులను కలిసే అవకాశం దక్కించుకుంది. నెల్లూరుకు చెందిన ఈ యువతి స్నేహ భవానీ. తండ్రి చంద్రశేఖర్ బంగారు దుకాణంలో పనిచేస్తున్నాడు. తల్లి సులోచన గృహిణి. పేద కుటుంబం. చిన్న కిరాణా కొట్టు నడుపుతూ 2 పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు తల్లిదండ్రులు. కుమార్తె స్నేహ భవానీ ప్రస్తుతం నెల్లూరు దమచర్ల కాసమ్మ మహిళా కళాశాలలో బీఎస్సీ బయోటెక్నాలజీ 3వ ఏడాది చదువుతోంది. సహజంగానే సేవా దృక్పథం ఉన్న ఈ యువతి ప్రారంభం నుంచి ఎన్ఎస్ఎస్లో చురుకుగా పనిచేస్తోంది. టెన్త్ నుంచే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టిన స్నేహ భవానీ మొక్కలు నాటడం, శుభ్రత, ఓటింగ్ విధానం గురించి ప్రజల్లో అవగాహన కల్పించింది. హైదరాబాద్, నర్సాపూర్ వంటి పలు ప్రాంతాల్లో జరిగిన క్యాంపుల్లోనూ పాల్గొంది. వరుసగా కాలేజీ, యూనివర్సిటీలోని క్యాంపులతో పాటు గుజరాత్లో జరిగిన క్యాంపులకు ఎన్నికై ఉత్తమ వాలంటీర్గా అవార్డులు సాధించింది. మేము చాలా క్యాంప్స్ చేసామన్నమాట. ఫస్ట్ టైం నేను స్పెషల్ క్యాంప్ చేసింది వచ్చి కొండపూడిలో చేసాము. ప్లాంటేషన్స్ చేసాము అండ్ క్లీనింగ్ ప్రోగ్రామ్స్ చేసాము అండ్ 1 డే మ్యాచింగ్ క్లీనింగ్ ప్రోగ్రామ్స్ చేసాము. సమ్ అవేర్నెస్ ఆఫ్ ద పీపుల్, అంటే ఓటింగ్స్ ఎలా చేయాలి, ఎలా మనం క్లీన్గా ఉంచుకోవాలి, ఎలా మనం సొసైటీతో ఎలా మనం మాట్లాడాలి ఏంటి అనేది అవేర్నెస్ పీపుల్కి ఇచ్చాము. ఇంకోటి నేను ఎన్ఐసి నేషనల్ ఇంటిగ్రేషనల్ క్యాంప్ వచ్చేసి నర్సాపూర్లో చేశాను సార్. 1 వీక్ నేషనల్ ఎన్ఎస్ఎస్ బెస్ట్ వాలంటీర్ అవార్డు వచ్చింది సార్. ఇంకా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్, కొంతమందికి ఫ్లడ్స్ అలా వచ్చినప్పుడు మనం బయటకు వెళ్ళి ఫుడ్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రోగ్రామ్స్ అని చాలా ప్రోగ్రామ్స్ చేశాం సార్. ఫస్ట్ కాలేజ్ వైజ్ సెలెక్ట్ అయ్యాను సార్. దాని తర్వాత యూనివర్సిటీ వైజ్ నుంచి మళ్ళీ గుజరాత్కి వెళ్ళాం సార్. గుజరాత్ లో 10 days క్యాంప్ చేసాము. 10 days క్యాంప్ లో మనకి రన్నింగ్, పరేడ్, డాన్సెస్, ప్రోగ్రామ్స్, కల్చరల్ యాక్టివిటీస్ లో అన్నిట్లో ఈ 3 బెస్ట్ తీసుకొని మనం సెలెక్ట్ చేసేసి ఇక్కడ యూనివర్సిటీ నుంచి 3 members వెళ్ళాం సార్. ఇక్కడ నుంచి కానీ అక్కడ సెలెక్ట్ అయింది ఆంధ్ర నుంచి 5 members గర్ల్స్, దాంట్లో నేను ఒకదాన్ని సార్. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ ఎన్ఎస్ఎస్ వంటి జాతీయ సేవా సంస్థలో పాల్గొనాలని సూచిస్తోంది స్నేహ భవానీ. వివిధ క్యాంపుల్లో పాల్గొనడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడంతో పాటు ప్రజలకు సామాజిక అంశాల పట్ల అవగాహన కల్పించవచ్చని చెబుతోంది. కూల్ వెదర్ లో కూడా మేము పెరేడ్ చేయడం అనేది చాలా గ్రేట్ఫుల్ మూమెంట్ సార్. ఇండియా గేట్ చూస్తూ ఆ పెరేడ్ చేస్తూ ఉంటే ఆ ఫీల్ వెరీ హ్యాపీ ఫీలింగ్ సార్. ప్రెసిడెంట్ ని కలిసాము, వైస్ ప్రెసిడెంట్ ని కలిసాము, పిఎం సార్ ని కలిసాము. పిఎం సార్ తో చాలా దగ్గర ఇంటరాక్షన్ జరిగింది సార్. చాలా దగ్గర క్లోజ్ ఇంటరాక్షన్ జరిగింది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ పిఎం సార్ ఐ విల్ పర్ఫార్మ్ ఏ డాన్స్ ప్రోగ్రామ్ ఆల్సో సార్. 26th జనవరిలో రిపబ్లిక్ పెరేడ్ లో నేను పార్టిసిపేషన్ చేశాను సార్. ఆ ఫీల్ అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఇదంతా ఇంత కారణం నేను చేసింది అంటే మా టీచర్స్, మా పేరెంట్స్ చాలా సపోర్ట్ ఇచ్చారు సార్. టాలెంట్స్ ని ప్రూవ్ చేసుకునే దానికి బెస్ట్ ఆపర్చునిటీ అంటే ఎన్ఎస్ఎస్ సార్. యాక్టివిటీస్ పార్టిసిపేషన్ చేయాలి అంటే మన స్పెషల్ క్యాంప్స్ కి వాటికి వెళ్ళినప్పుడు ఏంటంటే టైమింగ్ అనేది పక్కా ఉంటుంది సార్. టైమింగ్ మేనేజ్ కన్వర్సేషన్ అనేది మనకి తప్పకుండా ఉంటుంది సార్. చాలా టైం మేనేజ్మెంట్ అవన్నీ మనకి లాంగ్వేజ్ కానీ డిఫరెంట్ పీపుల్స్ వస్తాయి సార్. వాళ్ళందరినీ మనం మీట్ అవ్వడం, వాళ్ళతో మాట్లాడడం అనేది, హిందీ, ఇంగ్లీష్ అనేది
చాలా దేశం, గుజరాత్ నుంచి, గోవా నుంచి, ఎక్కడెక్కడి నుంచో చాలా మంది, సగం మినీ భారత్ ఇండియా అనేదంతా మేము ఢిల్లీలో చాలా చేసాం సార్. మహిళలకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉండాలని అంటోంది స్నేహ భవానీ. గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాలకు క్యాంపులకు వెళ్లడంలో తన తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారని చెబుతోంది. అనేక రాష్ట్రాల వారితో ఏర్పడిన పరిచయాల వల్ల ఇతర భాషలు నేర్చుకోగలుగుతున్నానని అంటోంది. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న స్నేహ భవానీ ఉన్నత చదువులకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని కోరుతోంది స్నేహ భవానీ. 148 మెంబర్స్ మాత్రమే మేము పెరేడ్ చేసాం సార్. దీన్ని ఇంకా పీపుల్కి అందరికీ సర్వీస్ చేయాలనుకుంటున్నాను. ఎడ్యుకేషన్లో మెడికల్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను సార్. నేను బీఎస్సీ బయోటెక్నాలజీ చేస్తున్నాను ఇప్పుడు, మెడికల్ సైడ్ వెళ్ళి అట్లనే ఇట్లా ఎన్ఎస్ఎస్ సైడ్ కూడా ఏదైనా నావీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాను సార్. స్టడీ పరంగా ఏదైనా హెల్ప్ చేస్తే మంచిది సార్. అంటే ఇప్పుడు కాలేజ్లో చదువుకుంటాను సార్, ఇప్పుడు వరకు మేము చదువుకున్నది గవర్నమెంట్లో సార్. నెక్స్ట్ ఏదైనా పైగా దానికి వెళ్ళినప్పుడు, పై ఎడ్యుకేషన్స్కి వెళ్ళినప్పుడు కానీ నావీ, ఎయిర్ ఫోర్స్ వాటిలో జాయిన్ అవ్వాలి అంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు మనం జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళకి ఫీజెస్ కానీ ట్రైనింగ్స్ కి వాటికి ఫీజెస్ అవన్నిటికి పెట్టడానికి హెల్ప్ చేస్తే చాలు సార్. స్నేహ తల్లి సులోచనకు కుమార్తెను ఉన్నత స్థాయిలో చదివించాలనేది కోరిక. అయితే తమకు అంత స్తోమత లేదని, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే తన కలలను సాకారం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఢిల్లీ దాకా వెళ్ళింది సార్. దేనికి వెనకడదు, అసలు జంకదు, భయపడదు, ధైర్యంగా వెళ్తుంది. ఏదైనా మనం చెయ్యాలి, సాధించాలి అని నిన్నేసి అంత దూరం వెళ్ళింది సార్. నాకు కూడా ధైర్యం చెప్పింది, మమ్మీ వెనకాడబాకు, నేను వెళ్తాను, నేను ఏదో ఒకటి చేస్తాను మమ్మీ, డాడీకి నేను సపోర్టు ఉన్నాను. డాడీకి ఏం పనులు పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను చూసుకుంటాను మమ్మీ, నువ్వు ధైర్యంగా పంపించు. తనను కూడా నేను వెనకాడి చెప్పలేదు, వెనకడికి వేయలేదు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అదే చేయనైనా, నీ వెనక నేను ఎప్పుడు ఉంటాను, భగవంతుడే చేస్తాడు మంచి, అదే నీ ధైర్యంతో వెళ్ళమ్మా అని చెప్పాను సార్. మా పరిస్థితికి ఆలోచించి మా బిడ్డకి ఏదో ఒక దారి చూపించాను. మా ఉద్యోగం కూడా సార్ ఏదో గవర్నమెంట్ జాబు, నేను ఇప్పుడు దాకా ఏదో చదువుకి దాక్కొచ్చాను సార్. ఇంకెంతకు మించి నేనేం పరిస్థితి లేదు. ఇప్పటికే ఎన్ఎస్ఎస్లో దేశ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న స్నేహ భవానీ నేవీలో చేరి దేశానికి సేవ చేస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది.